హాయ్ రా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడడమే కాదు, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి రా. ఇంకా ఈరోజు వంట వచ్చేసి వట్టి చేపలు టమాటా కర్రీ అయితే వండుతున్నాను అన్నమాట. చాలామంది వీటిని ఎండు చేపలు అంటారు, కానీ మా తెలంగాణలో పల్లెటూర్ల సైడ్ అయితే వట్టి చేపలు అంటాం అన్నట్టు. చాలా రోజులు అవుతుంది వట్టి చేపలు రొయ్యలు అన్నీ తీసుకొని, ఇంకా చాలా రోజులు ఉంచితే పాడైపోతాయి కదా. ఈరోజు అయితే వండుదాం అనుకుంటున్నాను. అన్నం అయితే అయ్యింది, ఇంకొక సైడ్ అయితే చాయ్ పెట్టాను, ఒక సైడ్ కర్రీ వండుతున్నాను. ఇంకా చాయ్ అయితే మా ఇద్దరి కోసం పోస్తున్నాను. ఈరోజు బిస్కెట్స్ కూడా వేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ కోసము. తింటాడో తినడో తెలియదు, కానీ వేస్తున్నాను అన్నమాట. ఇంకా కుషితాల కోసం అయితే టమాటా కర్రీ చేద్దాం అనేసి కొన్ని టమాటాలు అయితే ఆపాను అన్నమాట. తన గురించి తెలుసు కదా, తను ప్యూర్ వెజ్ అన్నమాట. మేము తినే వంటలు అస్సలు తిన్నది. ఇంకా చాయ్ ఎప్పుడైనా కానీ నాకు చాపత్తి ఎక్కువ వేస్తేనే ఇష్టం అన్నమాట. కొంచెం తెల్లగా ఉన్నదనుకో నాకు అస్సలే తాగబుద్ధి కాదు ఎందుకో కానీ. చాయ్ ఎర్రగా మంచిగా ఉంటేనే నాకు తాగబుద్ధి అవుతుంది అన్నమాట. అసలు పాల వాసన అయితే ఇంకా అస్సలే నచ్చదు. పాలు తాగని దానివి అసలు చాయ్ ఎట్లా తాగుతున్నామని మీరు అనుకోవచ్చు. చాయ్ చేస్తే ఎక్కువగా చాపత్తి వేస్తే అసలు పాల వాసన అనేది రాదు, టేస్ట్ బాగుంటుంది. అందుకనేసి నేనైతే ఎక్కువగా చాపత్తి వేస్తూ ఉంటాను. ఇలాచీ కూడా వేసామంటే ఇంకా అంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. అసలు ఏంటో మనము ఎండు చేపల కర్రీ వండితే చుట్టుపక్కల ఉన్న ఇళ్ళందరికీ కూడా వాసన వస్తుంది అన్నట్టు. ఫస్ట్ అయితే వాటిని వేయించుకొని తర్వాత వాష్ చేసుకుంటే మంచిగా ఉంటాయి. వేయించేటప్పుడే వాసన అనే గప్పు మనిషి వస్తుంది. ఇంకా చుట్టుపక్కల ఇండ్లలోకి వెంటనే అడుగుతారు అన్నట్టు, మీరు ఈరోజు రొయ్యలు వండుకున్నారా వట్టి చేపలు వండుకున్నారా అనేసి ఖచ్చితంగా అడుగుతారు అన్నట్టు. ఇవైతే అప్పాలన్నమాట. కురుకురే ప్యాకెట్ లాగా ఉన్నాయి, మా ఆయన తీసుకొచ్చిండు. ఇంకా పిల్లలైతే అస్సలే తినట్లేదు. వాటిని వేస్ట్ చేయడం ఎందుకనేసి నేనైతే చాయ్లో వేసుకున్నా. అసలు వింత వింతగా ఉన్నాయి, వేస్ట్గా వేసుకున్నా అనిపించింది. ఇక సేమ్ మన మ్యాగీ మసాలా ఎట్లుంటుందో అట్లున్నది అన్నట్టు. ఇక ఎట్లనో అట్లా తినేసినలే, ఏం చేద్దాం. నేనైతే చాయ్లో ఏమైనా సరే వేసుకుంటాను అన్నట్టు. బిస్కెట్స్ అయినా ఇంకా అప్పాలైనా ఎక్కువగా వేసుకుంటా. చపాతీ ఇలాంటివి వేసుకొని తినడం నాకు అలవాటు అన్నట్టు. ఇంకా టమాటా కర్రీ అయితే ఖుషి తల్లి కోసం వండేసాను. అసలు ఈరోజు టమాటా, ఎండు చేపలు, చాయ్, అన్నము, ఇప్పుడు మళ్ళీ తన కోసము మళ్ళీ టమాటా కర్రీ. అసలు ఈ గ్యాస్ ఒక్క దెబ్బకే ఒడుస్తుందేమో, రోజు 4-5 రకాల వంటలు వండుతూ ఉంటానన్నమాట. అన్నం అయితే ఇంకా చల్లార్చిన. ఈ బోళ్ళు బొచ్చలు అయితే మస్తు అయినాయి. ఇక మొత్తం అన్నం వండి చాయ గిన్నెలు బోళ్ళు అన్నీ ఇక అక్కడ ప్యాకింగ్ కూడా చేసేసిన. మొలకలు ఇలా చాలా తక్కువైనాయి అబ్బా, 10 ప్యాకెట్సే అయినాయి. కొన్ని మిగిలితే పక్కన పెట్టేసుకున్నాను నేను, అవి తిందామనేసి. ఎక్కువగా ఏం మిగలలేదు, ఒక 2 స్పూన్లు మిగిలినాయి అంతే. ఇంకా వాటిని వేస్ట్ చేయడం ఎందుకనేసి నేనే తిందాం అనుకొని పక్కకు పెట్టాను. ఇంకా అన్నం చల్లార్చితేనే ఎండకైతే ఖరాబ్ అయితే లేదు, అందుకనే ఇట్లా ఒక పళ్ళెంలో వేసి అయితే చల్లార్చుతున్నాను. ఇంకా ఈ గిన్నెలన్నీ తోమేసరికి నాకు ఏ టైం అవుతుందో ఏమో. పొద్దున్న లేవగానే గిన్నెలు తోముతానా, మళ్ళీ వంట అంతా అయిపోయి చాయ్ తాగి అన్నీ చేసిన తర్వాత మళ్ళీ గిన్నెలు తోముతామా, మళ్ళీ సాయంత్రం చాయ్ చేసుకొని మళ్ళీ ఇంకేమైనా ఉంటే మళ్ళీ గిన్నెలు తోముతామా. రోజులో 3-4 సార్లు గిన్నెలు తోమడమే సరిపోతుంది. మా ఆయనకైతే ఎండు చేపలైనా సరే రొయ్యలైనా సరే ఏరి మరీ వేయాలన్నట్టు కూరలా, లేకపోతే అన్నీ నువ్వే తిన్నవా నాకు ఒక్కటి కూడా వేయలేదు అంటాడు అన్నట్టు. అందుకని తన కోసమే ఎక్కువగా అన్నీ తీసి వేశాను ఏరి మరి. అట్లా తిన్నా కూడా అంటాడన్నమాట. నేనేమంటాను అని ఏడిపిస్తూ ఉంటాడు నన్ను. అవును మరి తిన్నానేంటి అని కూడా అంటానన్నట్టు. నాకు రొయ్యలంటే ఎక్కువగా ఇష్టము. అలాగే బొమ్మిడీలు అంటారు కదా, బొమ్మిడీలు కూడా చాలా ఇష్టం అన్నట్టు. ఇవైతే కవర్సు, ప్యాకింగ్ కవర్సు. ఇవి కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎక్కువ పెద్దగా ఉండడం వల్ల ఎన్ని పోసినా కూడా తక్కువ అనిపిస్తుంది. ఇక మా వాళ్ళు అయితే హార్లిక్స్ పాలల్లో కలుపుకొని అస్సలకే తాగరు, ఉట్టిగా తింటారు అన్నట్టు. అసలు ఈ ఉట్టిగా బుక్కుడేందో నాకు అస్సలే అర్థం కాదు. బలం వస్తుంది పాలల్లో కలిపి తాపిద్దామని మేము తీసుకొస్తే ఉట్టిగానే గిన్నెలల్లో పోసుకొని తింటారు. మళ్ళీ పాలల్లో పోస్తే అస్సలే తాగుతలేరు, గిన్నెలు పోయమనేసి ఏడుస్తూ ఉన్నారు అన్నట్టు. ఇక గిన్నెలనే పోసేసి ఇస్తాను అన్నమాట ఇద్దరికి. రోజు 2-3 ప్యాకెట్ల దాకా తింటారు. హార్లిక్స్ ఎక్కువ తింటే మంచిదో చెడ్డదో నాకైతే తెలియదు, కానీ బిస్కెట్లు చాక్లెట్లు ఇవన్నీ తినడం కన్నా అది తినడం కొంచెం బెటరే కదా అన్నట్టుగా అయితే అదే ఇస్తూ ఉంటాను. ఇక్కడ తనకి బాక్స్ పెట్టగా కొంచెం అయితే అన్నం మిగిలింది అన్నట్టు. ఇంకా తనలో దానికోసం అయితే మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేశాను కదా ఖుషి తల్లి కోసము, దాంట్లోనే కొంచెం కూర వేసేసి తనకైతే తినిపిద్దాం అనేసి అనుకుంటున్నాను. రోజు చిన్న ప్లేట్లు వేస్తావు, ఈరోజు ఇంత పెద్ద ప్లేట్లు వేసినవి ఏందనేసి గోల చేస్తుంది. నాకు చిన్న ప్లేట్లోనే వేయాలి, పెద్ద ప్లేట్లు వద్దంటది. మళ్ళీ తను కలుపుకొని తింటుందా అంటే అట్లా కాదు, నేనే కలిపి తినిపియాలి. ఒక్కొక్క బుక్క పెడితేనే తింటుంది, తనంతట తను అస్సలే కలుపుకొని తినదు. స్కూల్కి వెళ్తే ఎలా కలుపుకొని తింటుందో అస్సలే అర్థం కావట్లేదు. ఇప్పుడే రందనిపిస్తుంది నాకు.
స్కూల్కి వెళ్ళిన తర్వాత కలుపుకొని తినాలి కదా, తప్పదు కదా. మరి వేరే పిల్లల్ని చూసుకుంటూ కలుపుకొని తింటుందో ఏం చేస్తుందో, పెట్టిన బాక్స్ పెట్టినట్టే తీసుకొస్తుందో. ఇంకా ఇప్పటి నుండి స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, జూన్లో నుంచి ఖచ్చితంగా వ్యాన్ ఎక్కిద్దాం అనేసి అయితే ఫిక్స్ అయిపోయానన్నమాట. ఎందుకంటే అప్పటి వరకు 5 ఇయర్స్ పడతాయి ఖుషి తల్లికి. అన్నం తినిపించడం అయితే చాలా ఇబ్బంది అవుతుంది అబ్బా నా పిల్లలతో. నాకు అసలు పిచ్చి లేస్తుంది. అన్ని పనులు మంచిగానే చేస్తా కానీ అన్నం తినే దగ్గరనే మస్తు సతాయిస్తారు. ఇక్కడ కూరలు అన్నీ ఊడ్చిపెట్టిన, ఖుషి తల్లది ఒక బాక్స్లో, మాది ఒక బాక్స్లో అంతా ఊడ్చిపెట్టి ఇక గిన్నెలన్నీ తోమితే పని అంతా అయిపోతుంది. సాయంత్రం కొంచెం గిన్నెలు అయితే తక్కువ ఉంటాయి అన్నట్టు, ఇక అందుకనే అన్నీ ఊడ్చిపెట్టి అయితే గిన్నెలు తోముదాం అనేసి ఫిక్స్ అయిపోయినా. ఇక ఈలాగా హీటర్ పెడితే నీళ్లు కాలుతాయి, ఈ గిన్నెలు తోమేలోపు నీళ్లు కాలితే చిన్న ఆమెకి స్నానం పోతే అదొక పని అయిపోతుంది అన్నట్టు. ఇక ఇంకేంటి చెప్పండి, మన వీడియోస్ అన్నీ రెగ్యులర్గా చూస్తున్నారా? చూడడమే కదబ్బా, దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలన్నా కుకింగ్ వీడియోస్ కామెంట్ చేయండి, నేనైతే ట్రై చేస్తాను. దయచేసి సపోర్ట్ చేయండి అబ్బా. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కానీ ఎవ్వరూ లైక్స్ చేయడం లేదు, ఎవ్వరూ కామెంట్స్ చేయడం లేదు. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అసలు నేను యూట్యూబ్ మొదలుపెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుందో నాకే తెలీదు. ఒకప్పుడైతే అసలు ఇంట్రెస్ట్ లేకుండే, కానీ ఇప్పుడైతే డబ్బుకున్న వాల్యూ అర్థమయ్యి ఎట్లయినా యూట్యూబ్లో సక్సెస్ కావాలి అనేసి అయితే ఇట్లా అయితే ఇంకా వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను అన్నట్టు. ఈ మాదిరి తిండి రోజు తింటే ఈ పాటికైతే నేనైతే లడ్డుగా అయ్యేదాన్నేమో, తెల్లగా అయ్యేదాన్నేమో, అసలు నాకు అర్థమే కావట్లేదు. ఈరోజు ఒక్కరోజు తినేసరికే నాకు రోజు ఇట్లా తింటే మంచిగా అనిపిస్తుంది కానీ అసలే నాకు బద్ధకం ఎక్కువ, తినబుద్ధి కాదు. ఇంట్లో బనానా ఉంది, ఇంకా డైలీ ఒక బనానా తిందాం, వేస్ట్ చేయడం ఎందుకనేసి తింటుంటాను. ఇంకా ప్యాకింగ్ చేయంగా మొలకలు మిగిలి ఉండే అవి కూడా తిన్నాను. పల్లిపట్టి అయితే ఖచ్చితంగా రోజు ఒక 2 పీసులైనా తింటాను అన్నట్టు. చాలా రోజుల నుంచి అనిపిస్తుంది నాకు స్వీట్ తినాలనిపించేసి, అయితే అడిగానన్నమాట ఇంకా మా ఆయనని, ఒక స్వీట్ బాక్స్ లాంటిది ఏదైనా తీసుకురమ్మనంటే మైసూర్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాడు. అలా అని చెప్పి మొత్తం ఒకే రోజు తినను, నాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కొంచెం కొంచెం తింటానన్నమాట. ఇక గిన్నెలన్నీ తోమిన, ఇల్లు అయితే ఊడుస్తున్నాను. ఇంకా ఇల్లంతా నీట్గా ఉంచుకుంటేనే మంచిగా అనిపిస్తుంది నాకైతే. గిన్నెలు తోముడు అయిపోయింది, ఇంకా ఇల్లు ఊడ్చి స్నానాలు చేసి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి పోదాం అనుకుంటున్నాను. నేను వచ్చేసరికి ఆ బట్టలన్నీ అట్లనే ఉంచుతాడు మా ఆయన. ఆ బట్టలు ఈ బట్టలు మళ్ళీ అన్నీ వేసే వరకు 2-3 రోజుల టైం పడుతుంది ఇక నాకు. ఇప్పుడైతే ఒక బకెట్లో ఉన్నాయి బట్టలు, అవి అయితే వేద్దాంలే అనుకుంటున్నాను. అసలు వెళ్ళాలని లేదు కానీ అమ్మ వాళ్ళు అయితే ఒకటే రమ్మంటున్నారు, ఒక 2 రోజులు ఉండిపోదురా అమ్మ, ఎండలు కొడుతున్నాయి కదా, పిల్లల్ని చూడాలనిపిస్తుంది అనేసి మరీ చెప్తున్నారు. ఇక పోయి 2 రోజులు ఉండి వద్దామా అనేసి అయితే వీడియోస్ అయితే ముందే షూట్ చేసి పెట్టుకుంటున్నాను. అక్కడికి వెళ్తే నాకు కొంచెం ఫ్రీగా అనిపించదు. వీడియోస్ తీయడమైనా కూడా, వాయిస్ ఓవర్ ఇవ్వడమైనా కూడా అమ్మ నాన్న ఉంటారు కాబట్టి నేను ఫ్రీగా ఉండలేనన్నమాట. మనం ఒక్కలం ఉంటే ఒకలాగా ఉంటాము, ఇంట్లో ఎవరైనా ఉంటే అలా ఉంటామన్నమాట. అంతెందుకు మా హస్బెండ్ ముందే నేను వాయిస్ ఓవర్ ఇవ్వను, నాకు నచ్చదన్నమాట. ఇంట్లో ఎవరున్నా కూడా నేను వీడియోస్ తీయడం కానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ అస్సలే చెయ్యను అన్నట్టు. నాకు అసలు చాలా మొహమాటం ఎక్కువ. అసలు పిల్లల ముందు తప్పితే నేను నాలాగా అస్సలే ఉండలేను. ఇంకా బట్టలన్నీ అయితే వాషింగ్ మిషన్లో వేస్తున్నాను. ఎక్కువేం లేవు, 2 రోజులే అన్నట్టు. ఇంకా తక్కువ క్వాంటిటీలోనే ఉన్నాయి కాబట్టి తొందరగానే అవుతాయి అని అయితే అనుకుంటున్నాను. మీకు మధ్యలో మాటలు అల్లరి అయితే వినిపించవచ్చు. నా చిన్న కూతురు అంట, అసలు అల్లరి చేస్తూనే ఉంటుంది. వాయిస్ ఓవర్ అస్సలు ఇవ్వనివ్వదు, నాకు చాలా కోపం వస్తుంది. కానీ ఏం చేద్దాం, ఇంకా పిల్లల మీద కోపాన్ని చూపించలేం కదా. ఇంకా నెంబర్ 2లో అయితే పెట్టాను అన్నమాట, తొందరగా అవుతాయి అన్నట్టు. బట్టలు కొన్నే ఉన్నాయి కదా అనేసి 2లో పెట్టాను. కానీ అసలు టైం చాలా తీసుకుంది. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ టైం పడ్డది. ఏంట్రా బాబు ఇలా చేసింది వాషింగ్ మిషన్ అనుకున్నాను. ఇంకా స్నానం అయితే అయిపోయింది. ఇంకా ఇదన్నమాట ఈరోజు వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్